తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు, మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోళ్ళు ఉండారని నిరూపించే డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇక్కడ ఉంటూ మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్, ఇప్పుడు హీరో అనగానే ఇవన్నీ వేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలే ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు. అయ్యే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తే అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్యాభర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పగ్గ పెట్టుకొని ఇంత మొత్తం అన్నీ కావాల్సినవి ఉన్నాయి. ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సారు, మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా నా విన్నపం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బుని మళ్ళా ఇచ్చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులది. పెద్ద సినిమాలను ఎడిదిరిగా ఆదరిస్తున్నారు అనుకోండి, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి, కంటెంట్ ఉన్నాయి కాబట్టి. సో మా సినిమా మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు. సో ఇంతకుముందు చేసిన వాటికంటే ఇది ఒక మంచి, ఇంతకుముందు మధురపూడి గ్రామంలో పూర్తి రస్టిక్గా అంటే రఫ్గా రగ్గుడుగా డీ గ్లామర్గా చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గ్లామరస్ ప్రొఫెసర్, బట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, క్రిమినాలజీ ప్రొఫెసర్. ఈ ట్రైస్ టు అంటే పోలీసులకు కూడా అంతుబట్టని కేసులు ఎట్లా సాల్వ్ చేయాలో అది చేస్తుంటాడు. సో ఈ కథ ఆ విధంగా సాగుతూ ఉంటుంది. నందితా శ్వేత నాతో డాక్టర్గా చేసింది. అట్లాగే మా ఇందులో ఆర్టిస్టులు నాతో కో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్, మన రఘుబాబు గారు, పోసాని కృష్ణమురళి, అందరూ కూడా పార్ట్నర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఒక కంప్లీట్ పిక్చర్గా అంటే ఫుల్లీ ఇంతకుముందు కంప్లీట్ మీల్ లాగా నవరసాలు ఉన్న సినిమా ఇది. సో అన్ని రసాలు కూడా ప్రాపర్గా ఇందులో ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాను.